Good evening, everyone. Greetings to all of you in the name of our Lord and Savior Jesus Christ. So, I wanted to share a small example to all of you. So, yesterday, నేను ఒక సిస్టర్తో మాట్లాడడం జరిగింది కౌన్సిలింగ్ రిలేటెడ్. సో షీ షేర్ ఫ్యూ ఆఫ్ హర్ ఫ్యామిలీ థింగ్స్ లైక్ హర్ హస్బెండ్ ఈజ్ డామినేటింగ్ అండ్ తన సంపాదన అంతా తన ఇన్లాస్కే పెడుతున్నాడు. ఇట్స్ లైక్ గోయింగ్ బియాండ్. సో నాట్ ఎ స్మాల్ అమౌంట్ బట్ హ్యూజ్ అమౌంట్ రెగ్యులర్గా ఇస్తూ ఉన్నారు. ఇట్స్ లైక్ ప్యాంపరింగ్ దెమ్ ఆర్ వాళ్ళ దీన్ని ఇండివిజువాలిటీని కూడా చెడగొట్టేటట్లు మరి వాళ్ళకి చాలా తన మెజారిటీ ఆఫ్ ద అమౌంట్ తన కష్టమైన సంపాదన అంతా ఇస్తున్నారు. నాకు నచ్చట్లేదు అక్క, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ ఎనీథింగ్ టు హిమ్ బికాస్ ఈజ్ సో డామినేటింగ్. నేను ఏదైనా అంటే అరిచేస్తారు అని షేర్ చేస్తూ వచ్చింది. నేను చెప్పాను, సో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, సో బుద్ధిగల కన్యక సిద్ధులో ముందే నూనె పోసుకొని ఏ విధంగా అయితే మరి పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు కొరకు కనిపెడతామో, బుద్ధిగల కన్యక ప్రతిదీ మోకరించి దేవుని సన్నిధిలో కనిపెడుతుంది. గొడవ పడడం, అడగటం, డిమాండ్ చేయటం ఇది క్రైస్తవ భార్య లక్షణం కాదు. సో ప్రతిదీ మనం దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. హౌ యు ఆర్ టెలింగ్ ఆల్ ద థింగ్స్ టు మీ ఇన్ ద సేమ్ వే షేర్ విత్ యువర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో హీ విల్ గివ్ యూ పేషెన్స్. బుద్ధిగల కన్యకలాగా ఎలా బిహేవ్ చేయాలి, ఏ విధంగా ప్రభు సన్నిధిలో మొరపెట్టి మన భర్తని మనం గెలుచుకోవాలి, ఈ విషయాలు క్లియర్గా నేను తనతో మాట్లాడుతూ వచ్చాను. షీ ఫెల్ట్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ మై హార్ట్ ఈస్ సో లైట్ ఆఫ్టర్ స్పీకింగ్ టు యూ. బట్ సో వాట్ ఆల్ షీ షేర్డ్ విత్ మీ, సో షీ షేర్డ్ విత్ హర్ నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్. సో తను అడిగినప్పుడు ఏంటి మీ హస్బెండ్తో అలా ఇలా కామ్గా ఉంటున్నావు, ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, నువ్వు ఎందుకు రీజన్స్ అడగట్లేదు, గొడవ పెట్టుకో, ఎందుకు ఇస్తాడు మనీ అమౌంట్ అలాగంతా కంప్లీట్గా వాళ్ళకి అని అడిగిందక్క. నేను నిజంగా క్వశ్చన్ చేద్దాం అనుకున్నాను, చాలా కోపం వచ్చింది, గొడవ పడదాం అనుకున్నాను ఆఫీస్ నుంచి రాగానే. ఆయన వచ్చిన తర్వాత ఏంటి స్ట్రెస్ అయి ఉన్నావు, ఫేస్ ఎందుకు అలా ఉంది, ఆఫీస్లో ఏమైనా టెన్షన్స్ అది ఇది అని అడిగారు. బట్ నేనేం లేదని చెప్పాను. సో మూడంతా ఆఫ్ అయిపోయింది. బట్ ఆఫ్టర్ స్పీకింగ్ టు యూ నేను నిజంగా ప్రేయర్లు ఎంత వెనకపడ్డాను, నేను ఎలా ప్రభు మీద ఎక్కువగా ఆధారపడాలి నాకు అర్థమైందక్క. సో ఐ నో వేర్ ఐమ్ స్టాండింగ్ నౌ, ఐ నో హౌ మచ్ ఐ హ్యావ్ టు ప్రే అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్ అని అంది. సో ఈరోజు సాటన్ ఈజ్ రెడీ టు ఆక్యుపై ఆల్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ థింగ్స్, ఎస్పెషలీ పీస్, హ్యాపీనెస్, టుగెదర్నెస్ చర్చెస్ మధ్యలో, ఫ్యామిలీస్ మధ్యలో స్పాయిల్ చేయాలని సాటన్ చాలా రెడీగా ఉన్నాడు. సో మనం ఎంత స్కోప్ ఇస్తున్నాం సాటన్కి అనేది చూసుకోవాలి మన జీవితాల్లో. మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని దేవుడు మనకు చెప్పినప్పుడు మనం ఏ విధంగా మన సిచ్యువేషన్స్ విషయంలో మన చుట్టూ మనం ప్రార్థన కంచె వేసుకుంటున్నాం, మన ఫ్యామిలీ చుట్టూ, చర్చెస్ చుట్టూ, సో రిలేటివ్స్ చుట్టూ, మన బిడ్డల చుట్టూ ఎంత కంచె వేస్తున్నాం ప్రార్థన కంచె అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం విత్ హూమ్ వీఆర్ షేరింగ్ అవర్ పర్సనల్ థింగ్స్. సో స్పిరిచువల్గా ఎంకరేజ్ చేసి దేవునికి భర్తకి దగ్గరగా చేసేవాళ్ళనా, లేకపోతే గొడవలు పెట్టుకొని అడుగు అని అనేవాళ్ళనా. సో ఎవరితో మనం షేర్ చేసుకుంటున్నాం వెరీ మచ్ ఇంపార్టెంట్. సో రాంగ్ పర్సన్తో షేర్ చేసుకున్నట్లయితే రియల్గా మన కుటుంబాన్ని మనం స్పాయిల్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో బీ కేర్ఫుల్ విత్ హూమ్ వీఆర్ షేరింగ్ థింగ్స్ టుడే అండ్ హౌ వీఆర్ ప్రేయింగ్ టుడే, హౌ వీఆర్ సేఫ్ గార్డింగ్ అవర్ ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ and our relationship with God. Let us become more closer to God. Let us build our lives more with the prayer of the Lord and with the word of God. So please అంత్య దినాల్లో ఉన్నాం, ఎక్కువగా మనం ప్రార్థనలో గడపాలి, ఎక్కువగా దేవునితో మనం సమయం గడపాలి. సో ఏ విధంగా మన లైఫ్స్ని మనం ప్రేయర్లో సేఫ్ గార్డ్ చేసుకుంటున్నాం అనేది ఈ ఎండ్ డేస్లో మరీ చాలా ఇంపార్టెంట్. సో ఐ హోప్ everybody got one point, how to build your life, how to safeguard your family in the feet of God. So thank you one and all. God is good all the time God is good. Give your first priority and first importance to God. God bless you all.